హైడ్రాతో హైకోర్టు సీరియస్. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో హడావుడిగా ఎందుకు కూల్చివేత చర్యలు చేపడుతున్నారని, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపు కూల్చేస్తారా? ఒక్కరోజు కూడా ఆగలేకపోతున్నారా? శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా? ఆ తర్వాత కోర్టు పరిధినం వచ్చే వరకైనా ఆగలేరా? ఆగ మేఘాల మీద కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బాధితులకు గడువు ఎందుకు ఇవ్వటం లేదు? ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఏంటి అని నిప్పులు చెరుగుతూ పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొంటూ దానికి ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలని నిలదీసింది. దీనిపై గతంలోని వివరణ కోరామని, ఇప్పుడు మళ్లీ కోరుతున్నామని స్పష్టం చేసింది. తమ ప్రశ్నలపై వివరణ ఇచ్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండల తహసీల్దార్ వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్లో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఆమీన్పూర్ కూల్చివేతలను ప్రస్తావిస్తూ సర్వే నెంబర్ 184లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ, గణేష్ కన్స్ట్రక్షన్స్ సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఆమీన్పూర్ మండలం కిస్టారెడ్డిలోని శ్రీ కృష్ణానగర్లో రఫీ, గణేష్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సంబంధించిన ఆసుపత్రి భవనానికి సంబంధించి సెప్టెంబర్ 5న జారీ చేసిన ఉత్తర్వులను తహసీల్దార్ హైడ్రో కమిషనర్ ఉల్లంఘించారని, కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేత చర్యలు చేపట్టారని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విధంగా చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు విమర్శించింది. దానికి సమాధానంగా పొంతలేని జవాబులను ప్రభుత్వ తరపు లాయర్ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇరుపక్షాల వాదనలను, రికార్డులను బేరీజు వేసిన హైకోర్టు ఆక్రమణలను తొలగింపుకు తహసీల్దార్ జారీ చేసిన నోటీసుపై పిటిషనర్ స్పందించలేదని గుర్తించింది. అలాగే ఏప్రిల్ 15న పిటిషనర్ గడువు కోరిన విషయాన్ని మాత్రమే తహసీల్దార్ గమనంలోకి తీసుకున్నారని, అందుకే ఏప్రిల్ 18న పిటిషనర్ సమర్పించిన విచారణను పరిగణలోకి తీసుకోకుండా కూల్చివేతలకు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొంది. పిటిషనర్ల వ్యాజ్యంపై విచారణ పూర్తయ్యే వరకు నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, అయినప్పటికీ కూల్చివేత చర్యలు చేపట్టడం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇక ఎలాగైనా కమిషనర్ రంగనాథ్ ఈ చర్యలతో తప్పులకు పాల్పడుతున్నారని, సరైన జవాబు చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.